ఓకే. నెక్స్ట్ కన్యా రాశి గురించి మాట్లాడుకుందామండి. కన్యా రాశి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటారు? కన్యా రాశి వాళ్ళ పర్సనాలిటీలో మీకు ఎక్కువ మేజర్ కనిపించేది ఏంటంటే, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు అని తెలిసి కూడా హ్మ్. వీళ్ళు ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడం, ఎదుటి వాళ్ళని విమర్శించడం అన్నది మీకు కనిపిస్తుంది. అంటే ఒకటి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హ్మ్. అంటే వాళ్ళకి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అంత లేకపోయినా హ్మ్. ఎదుటి వ్యక్తుల్లో మాత్రం వీళ్ళు ఎక్కువగా ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ ఉంటుంది. సో ఓహో! ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్. ఓకే. వేరే వాళ్ళలో తప్పు లెక్క పెట్టడం, వేరే వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేయకపోవడం, వాళ్ళు ఎంత గొప్ప పని చేసినా కానీ ఇదేనా అనేటువంటి ఒక ఒక సినికల్ వే ఆఫ్ క్రిటిసిజం ఇవి వీళ్ళలో డిఫాల్ట్ ఉంటాయి. హ్మ్. సో దానివల్ల పార్ట్నర్ బోర్ గారండి చెప్పండి. అవుతారు. నేను ఏం చేసినా నాలో ఏదో తప్పు చెప్తాడు, అవును. ఒక లెక్చరర్ లాగా ఫిలాసఫర్ లాగా చెప్తాడు తప్ప నన్ను ఎందుకు అప్రిషియేట్ చేయడు హ్మ్. అనేటువంటి భావం వీళ్ళే క్రియేట్ చేస్తారు. ఓకే. కానీ వీళ్ళలో గొప్ప లక్షణం ఏంటి తెలుసా అండి, మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో అపార్థం చేసుకుంటున్నప్పుడు అమ్మాయి అబ్బాయిని కానీ అబ్బాయిని అమ్మాయిని అపార్థం చేసుకున్నప్పుడు వీళ్ళు పక్కన ఉంటారు మేడం. హ్మ్. మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో పార్ట్నర్ అంటే లవర్ వ్యాలంటైన్ పక్కన నిలబడడానికి రెడీగా ఉండే వాళ్ళల్లో కన్యా రాశి వాళ్ళు ఉంటారు. ఓకే. చాలామంది చెప్తారు నేను ఈ సహాయం చేస్తాను ఆ సహాయం చేస్తాను లవర్గా వ్యాలంటైన్గా ఉన్నప్పుడు. హ్మ్. కరెక్ట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. ఎదుటి వాళ్ళు చేసేది చెప్పేది ఏమవుతుంది కానీ హ్మ్. కానీ కన్యా రాశి వాళ్ళు చెప్పిన తర్వాత రెండోది వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళతో ఇద్దరు రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత హ్మ్. మీరు చెయ్యి ఓపెన్ చేసుకుంటే మీ చెయ్యి నిండుగా ఉంటుంది. హ్మ్. అంటే ఏంటి నిండుగా అంటే ఖాళీగా అని కాదు, ఫుల్ఫిల్ అయి ఉంటుంది. అంటే వీళ్ళు చేసేది మీకు కాంక్రీట్గా మీకు కనిపిస్తుంది మేడం. ఓహ్! దే ఆర్ వెరీ ప్రాక్టికల్లీ వెరీ హెల్ప్ఫుల్ టు ద పీపుల్, ఎస్పెషల్లీ దే ఆర్ వెరీ ప్రాక్టికల్ టు అండర్స్టాండ్ దేర్ పార్ట్నర్. హ్మ్. అండ్ మరి కానీ ఏంటంటే వీళ్ళు అతి కేరింగ్ అనమాట, ఓవర్ కేరింగ్. ఓవర్ కేరింగ్. ఆ ఓవర్ కేరింగ్ ఎట్లా కనిపిస్తుంది అంటే అనుమానం లాగా కనిపిస్తుంది. ఓకే. మీరు ఇందాక అన్నారు చూడండి, వేరే అబౌట్స్ తెలుసుకోవడం కూడా అనుమానము, హ్మ్. వీటి కిందకి చూడాలా, ఆ స్వేచ్ఛ లేదా అని మీరు అన్నారు. హ్మ్. వీళ్ళు అతి జాగ్రత్త, అతి ప్రేమ, అతి కన్సర్న్, ఓవర్ కన్సర్న్, ఓవర్ ఎంపతి, హ్మ్. ఓవర్ కాన్షియస్నెస్. దీనివల్ల ఎదుటి వ్యక్తులకి వీళ్ళు అనుమానిస్తున్నారు, నా మీద స్పై వర్క్ చేస్తున్నాడు అనే ప్రొజెక్షన్ ఆ వీళ్ళకి యాంగిల్ వెళ్తుంది. వీళ్ళకి తెలియకుండా ఆ బిహేవియర్ బయటకు వస్తుంది. హ్మ్. దిస్ ఈజ్ గోయింగ్ టు ప్లేస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ బ్రేకప్స్. వాలంటైన్ బ్రేకప్స్. హ్మ్. ఓకే. ఒకవేళ బ్రేకప్ అయితే కన్యా రాశి వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశం ఎంత ఉంటుందంటారు? కలుస్తారు వీళ్ళు, కలుస్తారా? కలుస్తారు. ఎందుకంటే వీళ్ళు తొందరపడి భాగస్వాములను ఎంచుకొని వాళ్ళకి ఓపెన్ అయిపోయి మనస్ఫూర్తిగా వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే లేను అనేటువంటి ఎక్స్ప్రెసివ్ పీపుల్ కాదు. హ్మ్. దే ఆర్ సంబడి లైక్ వృషభ రాశి. ఓకే. వీళ్ళు వృషభ రాశి స్వభావం కూడా వీళ్ళ కొంత ఉంటుంది. తొందరగా నిర్ధారణకు రారు. రెండోది వీళ్ళు బయట చూసేది అందము అలంకరణ చాలా నీట్గా ఉన్నారా లేదా అని చూస్తారు. హ్మ్. కానీ అంతర్లీనంగా చూసేవన్నీ కూడా ఎదుటి వ్యక్తుల్లో ఎంత మోడెస్టీ అంటే ఎంత సింప్లిసిటీ ఉంది, ఇది చాలా మేజర్గా చూస్తారు. అంటే మానవత్వం, సింప్లిసిటీ ఉంటుంది, హ్యుమానిటీ, సింప్లిసిటీ ఇలాంటివి లక్షణాల్లో చూస్తారు. ఓకే. పైకి చూసేది మాత్రం చాలా సూపర్ఫిషియల్గా అందరు ప్రపంచం చూసేలాగానే ఉంటుంది. హ్మ్. కానీ వీళ్ళు తొందరపడి ఆవేశంతో ఓపెన్ అయిపోయి ప్రేమిస్తున్నానని చెప్పారు కాబట్టే హ్మ్. తొందరగా వీళ్ళకి బ్రేకప్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. హ్మ్. కానీ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఆ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మళ్ళీ ఏదైనా ఒక సందర్భం వస్తే హ్మ్. వీళ్ళు మౌనంగా ఉంటారు. మౌనంగా ఎక్స్ప్రెస్ చేయకుండానే వాళ్ళ ప్రేమని మధ్యవర్తుల ద్వారా చెప్పిస్తారు. ఓహ్! వీళ్ళు కూడా ఏదో చాలా రకంగా చేస్తారు కదా! వీళ్ళు ఏం పెద్ద ఎక్స్ట్రావర్ట్స్ ఏం కాదు వీళ్ళు. ఓకే. వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు క్లియర్, కానీ దే ఆర్ మీడియేటర్స్‌ని యూజ్ నాట్ చేసుకుంటారు. ఎక్స్ట్రావర్ట్స్. ఓకే. వాళ్ళు స్టేబుల్‌గా ఉండాలంటే ఏం చేయాలంట? స్టేబుల్గా ఉండాలంటే మెయిన్ దే షుడ్ అవాయిడ్ క్రిటిసిజం, టూ మచ్ ఆఫ్ క్రిటిసిజం, హ్మ్. ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ తగ్గించుకొని దే షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ద బ్రైటర్ సైడ్ వాట్ ద పార్ట్నర్ లైక్స్. హ్మ్. ఒక పార్ట్నర్కి నచ్చేవి హ్మ్. వీళ్ళు ఇస్తారు. హ్మ్. ఇచ్చినప్పుడు అభినందించడం ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత విమర్శలోకి వెళ్ళడం అన్నది వీళ్ళు కనుక అలవాటు చేసుకుంటే హ్మ్. దే ఆర్ ద సక్సెస్ఫుల్ వాలంటైన్స్. అలవాటు అవుతదంటారా? ట్రై చేయాలి. ట్రై చేయాలి. ఇప్పుడు ఆస్ట్రో సైకాలజీ అంటే ఏంటి మేడం, ఐ విల్ టెల్ యూ ద రీజన్స్, ఫ్యాక్ట్. ఐ విల్ టెల్ యూ ద లాజిక్స్. ఇట్ ఈస్ యువర్ చాయిస్. యూ వాంటెడ్ టు అడాప్ట్, యూ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్, యూ వాంటెడ్ టు ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్. ఓకే. If you don't want to enhance, no problem. You will remain at the same platform. If you have enhanced, then your platform will be changed.